అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 ఫిబ్రవరి మాసం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి? ముందుగా మనము చూసినట్లయితే కనుక గ్రహరీత్యా అన్ని రకాలుగా సింహరాశి వాళ్ళకి ఏంటంటే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే రానున్నటువంటి మాసంలో శని భగవానుడు మారతం జరుగుతూ ఉంది. మనకి ఏదైతే కుంభరాశిలో ఉన్నాడో ఈ కుంభరాశి నుంచి శనితో పాటు శుక్రుడు ఉండేవాడు. శుక్రుడు మొన్న 28వ తారీఖున అంటే మనకి జనవరి 28వ తారీఖున శుక్రుడు భగవానుడు అనేది మారటం జరిగింది. అయితే ఈ శని భగవానుడు మార్చి 29వ తారీఖున మారుతాడు, మీనరాశిలోకి వస్తాడు. మీనరాశి వచ్చిన తర్వాత వీళ్ళకి శని భగవాన్ యొక్క శుభదృష్టి ఏదైతే ఉందో అది అశుభదృష్టిగా మారేసి వీళ్ళకి శని దశ అనేది స్టార్ట్ అవుతుంది. అది వీళ్ళకి వచ్చేసి అష్టమ శని అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఈ అష్టమ శని అనేది మొదలవటం వలన వీళ్ళు ఏదైతే అనుకుంటారో కార్యక్రమాలు కానీ కార్యాచరణ కానీ వీళ్ళు అనుకునేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తగ్గుమొహం పట్టేలా కనిపిస్తుంది కొంతమేర. కానీ కొంతమందిలో మాత్రమే ఇది ఉంది. కానీ కొంతమంది ఒక దశలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకి రాణించేటువంటి దశ అంతర్దశలు, వాళ్ళకి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, వాళ్ళు ఎప్పుడు పుట్టారో చూసుకుంటే వాళ్ళకి ఇప్పుడేం నడుస్తుంది అనేది చూసుకుంటే గోచార ప్రకారంగా వాళ్ళ ఏజ్ ప్రకారంగా వాళ్ళకి పెళ్ళయి ఉంటే అన్ని రకాల సెటిల్ అయి ఉన్న వాళ్ళకి ఇవన్నీ వర్తించవు. ఎవరైతే ఇప్పుడు ఎదుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే అందులో వాళ్ళ దశలు కొన్ని కూడా చూసుకోవాలి. వాళ్ళు గోచార ప్రకారంగా వాళ్ళ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో కూడా చూసుకోవాలి. ఆ ప్రకారం చూసుకుంటేనే ఈ చెడు అనేది ఉంటుంది, పరిగణిస్తుంది. అయితే వాళ్ళ కూడా మనం చివరిలో పరిహారాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఫిబ్రవరి మాసం వీళ్ళకి మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. ఏదన్నా వరుస్తుందా గురుగారు? ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేసి శిఖర యోగం అని చెప్పేసి అని ఈ సింహరాశి వాళ్ళకి శిఖర యోగం అని ఉన్నది. శిఖర యోగం అంటే ఆల్రెడీ వీళ్ళకి అన్ని రకాలుగా గ్రహరీత్యా దోషాలున్నా ఈ శని భగవాని అశుభ దృష్టి ఇంకా మొదలవలేదు. వీళ్ళకి శని ఫిబ్రవరి మాసం మాత్రం బాగానే ఉంది. మార్చి 29 అంటే ఏప్రిల్ నెల నుంచి వీళ్ళకి ఆ శని భగవాని యొక్క అశుభ దృష్టి అనేది ఉంటుంది. కాబట్టి ఈ 2 మాసాలు బాగానే ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి శుక్రుడు మారాడు మొన్ననే, పోయిన మాసంలో 28వ తారీఖు జనవరి మాసంలో మారాడు శుక్రుడు. అయితే వీళ్ళకి గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి ఎక్కువగా కాలసర్ప దోషం, నాగదోషం ఒకటి కనిపిస్తూ ఉంది. ఈ సింహరాశి వాళ్ళకి బాధించేటువంటి గ్రహాలు ఏంటంటే ఒక శని భగవాని ఒక గ్రహం బాధిస్తుంది, అలానే శుక్రుడు మారాడు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. బుధ భగవానుడి యొక్క గ్రహం కూడా వీళ్ళకి బాధిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా మాట్లాడితే కూడా గొడవలు అయ్యే ఛాయిస్ ఉంది. కాబట్టి పాత జాబులే చేసుకుంటూ వెళితే మంచిది. కొత్తగా ఏదైనా జాబ్ ట్రై చేయాలంటే ఈ మాసం ఒకటి చేయకుండా ఉంటే మంచిది. ఈ మాసమే కాదు రానున్నటువంటి మార్చి నెల కూడా జాబు వెసులుబాటు కోసం కానీ జాబు చేంజ్ అవ్వాలని కానీ కొత్త జాబుల కోసం ప్రయత్నం కానీ మానేస్తే మరీ మంచిది. అంటే దూరపు కొండల నునుపు అంటే కొత్త జాబ్ కోసం చూసి అక్కడేదో మనకి ఒరుగుతుంది అనుకోవటం అంత కరెక్ట్ కాదు. ఉన్న జాబునే కొంతమేర మాట్లాడుకొని చేసుకొని వెసులుబాటు లేకపోయినా ఎదుగుదల లేకపోయినా సరే ఆ పాత జాబునే కంటిన్యూ చేసుకోవడం వల్ల కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. ఏదైనా జాబులో కొంత ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి మనం చివరిలో పరిహారం కూడా చెప్పుకుంటాం. కాబట్టి జాబ్ ఉన్నది చేసుకోవడం మంచిది. కొత్త జాబ్ కోసం ప్రయత్నించాలి కానీ ఉన్న జాబ్ మానేసి మాత్రం ప్రయత్నం చేయకూడదు. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది. భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? కొత్త భూమి ఏదన్నా కొనాలన్నా అమ్మాలన్నా సరే వీటికి సంబంధించిన వ్యవహారాలు. భూములు అయితే సింహరాశి వాళ్ళు ఎలాంటి గ్రహస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక 4 మాసాల వరకు ఏ భూమి కొనేటువంటి పరిస్థితులు అయితే ఉండదు. ఏదో ఒక ఆటంకమో ఏదో ఒక విఘ్నాలు రావడం అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా పెట్టుబడి పెట్టి పెట్టాలనుకుంటే అడ్వాన్స్ ఏదైనా ఇచ్చేదనుకుంటే కూడా కొంతమంది 4 మాసాలు ఆపుకోవడం అనేది చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మోసపోయేది ఎక్కువ కనిపిస్తుంది భూమిలో. వీళ్ళు ఎక్కడైనా ఫ్లాట్లు కానీ ఇళ్ళు కానీ స్థలాలు కానీ ఇలాంటివి ఏమైనా కొన్నా కూడా వీళ్ళు ఎక్కువ మోసపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. బ్రోకర్ మోసం చేయడమో, బిల్డర్ మోసం చేయడమో, ఇంటి ఓనర్లు మోసం చేయడమో, స్థలం ఓనర్లు మోసం చేయడమో, రిజిస్ట్రేషన్ లేట్ అవడము, అగ్రిమెంట్లో తేడా ఉండటము, లాయర్ అడ్వైజర్ రాకపోవడము, ఏదో రకమైనటువంటి వీళ్ళకి డబ్బు అందకపోవడము, ఆ డబ్బు వచ్చింది వేరే దానికి పెట్టడము, ఏదో ఒక విఘ్నాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి 4 మాసాలు అయితే వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళు కొనకపోవడమే మంచిది. వీళ్ళు కొనాలనుకునే డబ్బులు మొత్తం ఆ కారులోనో పాకెట్లో పెట్టుకుని వెళ్ళినా ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ ఆగిపోవచ్చు. అంటే ఏదో ఒక రకమైనటువంటి విఘ్నం కనిపిస్తుంది. కావున ఆ స్థలాల మీద డబ్బు, అది ఆ ఇళ్ల మీద డబ్బు, పంట భూముల మీద కొనకపోవడమే మంచిది. ఈ ఫిబ్రవరి మాసం ఒకటే కాదు ఏప్రిల్ మాసం వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళు ఏమి కొనకపోవడమే మంచిది. ఏప్రిల్ మాసం ఏప్రిల్ 22వ తారీఖు ఏప్రిల్ 18 నుంచి కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాతనే వీళ్ళు ఏదైనా కొనుక్కోవడం మంచిది. అంతగా మాకు అదృష్టం పోతుంది, అంతగా ఇంత మంచిది రాదు అనుకుంటే అడ్వాన్స్ ఇచ్చేసి
ఈ 4 మాసాలు వద్దు అని చెప్పేసుకుంటే సరిపోతుంది. అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకోవడం వల్ల అడ్వాన్స్ తక్కువ ఇచ్చుకుంటే పెద్ద పోయినా కూడా అది నష్టపోయేది కాదు కాబట్టి అంతటితో వెళ్ళిపోతుంది. అది చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి కొత్తగా ఏదైనా కొనాలనుకుంటే మాత్రం కారు కూడా కొనేదానికి ఆస్కారం లేదు. ఈ ఒక మాసం ఫిబ్రవరి కాదు, ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా ఏం కొనడానికి అయితే లేదు. అలానే గృహశోభకు సంబంధించి కొనుక్కోవచ్చు. పాత ఇల్లు ఉంటే మరమ్మతులు చేయించుకోవచ్చు. అలాంటి వాటికి ఇబ్బంది లేదు. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది? ఆరోగ్యపరంగా అయితే వీళ్ళకి బ్యాక్ పెయిన్, కాళ్ళు నొప్పులు, వాతం, పిత్త, కప్పం వీటి నుంచి వచ్చేటువంటి రుమ్మతులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి ద్వారా ఫుడ్ ఏదైనా చేంజ్ చేసుకోవటం, వాటి ద్వారా ప్రాబ్లమ్స్ రాకుండా ఫుడ్లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే దగ్గగానే టాబ్లెట్ వేసుకోవడమో, నడుము నొప్పి ముందుగానే హాస్పిటల్కి వెళ్ళడమో చేస్తే కొంతమేర వీళ్ళు తగ్గేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అంటే గొడ్డుతో పోయేదానికి గొడ్డలా తెచ్చుకోకుండా తక్కువగా ఉన్నప్పుడే అనిపించినప్పుడే హెడేక్ ఉంది అనిపించినప్పుడే టాబ్లెట్ వేసుకోవాలి. తగ్గిపోతుంది సాయం దాకా అది పెరిగిపోతూ ఉంటుంది. అందుకని తక్కువలో ఉన్నప్పుడు వీళ్ళు కనుక దానికి సంబంధించినటువంటి పరిహారం తీసుకుంటాం వల్ల మంచి జరుగుతుంది అనమాట. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మొండిగా వెళ్ళి చేయకూడదు. ప్రయాణాల్లో కూడా ఆలోచించి చేయాలి. చికాకులు, పరాకులు, చిరాకులు అన్నీ వస్తాయి. జీవితం మీద వేరే కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని ఏది అధిగమించకుండా మనం ఏం చేయాలో అవి చేసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా అప్పు ఇచ్చి ఉంటే, సింహరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే కనుక వాటిలో మోసం కూడా జరిగేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి గట్టిగా అడగకుండా, కోట్లాడుకోకుండా మీరు కోర్టులో వేయటమో, దానికి తగ్గట్టు తెలివిగా డబ్బులు వసూలు చేసుకునేదానికి ప్రయత్నం చేస్తే మరీ మంచిది. ఎందుకంటే డబ్బులు ఇచ్చేసి మనం వాళ్ళని అడిసామంటే ఖచ్చితంగా వాళ్ళు అవి ఇంకా పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెమ్మదిగా మెల్లగా అడిగి తీసుకోవడం మంచిది. కొత్తగా అప్పు అనేది సింహరాశి వాళ్ళ చేతి నుంచి ఈ ఫిబ్రవరి మాసం ఎవరికి కూడా ఇవ్వకూడదు. అలానే మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కూడా అంత కలిసి రావు. షేర్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటే అంతవరకు ఆపేయండి. ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఇన్వెస్ట్ చేసినా కూడా మనీ సర్క్యులేషన్ వ్యాపారాల్లో మనిషి తెలియకుండా ఏ టెక్నాలజీతో జరిగేటువంటి వ్యాపారాల్లో డబ్బు పెడితే కనుక ఖచ్చితంగా అది లాస్ అయ్యేదానికి కనపడుతుంది. ఎవరైనా నమ్మి డబ్బు ఇచ్చినా కూడా అది లాస్ అయ్యేలా కనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా పెళ్ళిళ్ళు కానీ, పెళ్లికి సంబంధించినవి కానీ ఎవరైనా చేయాలనుకుంటే కనుక పెళ్లి సంబంధాలు కుదిరించుకునే దానికి ప్రేమ వ్యవహారాలు గురుగారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రేమ వ్యవహారాలు అయితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ప్రేమ అంతగా వీళ్ళకి కలిసి వచ్చేలా లేదు. ఫిబ్రవరి మాసంలో ప్రేమ సంబంధించిన వ్యవహారాలు కానీ, దానికి సంబంధించిన వ్యపోహలు కానీ, కొత్తగా లవ్ చేసినా కూడా వీళ్ళకి ఖచ్చితంగా విడబాటు ఉంటుంది. కాబట్టి ప్రేమకు సంబంధించిన దానిలో వెళ్ళడం వల్ల వీళ్ళకి చికాకు పరాకే ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి జోలు వెళ్ళకపోవడం మంచిది. అలా ఏమైనా ఉంటే కూడా కొంచెం దూరం పెట్టుకోవడం మరీ మంచిది. కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి వాటి మీద కదిలించకపోవడం ఉత్తమమైనటువంటి పరిహారం అనమాట. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి గురుగారు ఈ రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఏదన్నా తెలియజేయండి. ఖచ్చితంగా ఈ సింహరాశి వాళ్ళకి ఏదైనా ఈ ఒక ఫిబ్రవరి మాసంలో అంత గొప్పగా లేవు, అలానే అంత తక్కువగా కూడా లేవు, స్టెబుల్గా ఉన్నాయి. కాదు జనవరి మాసంతో పోలిస్తే కొంతమేర తగాదాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన పని మనం చేసుకుంటే తగాదాలు ఉండదు. ఇంకొకరి మీద డిపెండ్ అయితే మాత్రమే ఖచ్చితంగా తగాదాలు అవుతాయి. మోసపోయే తత్వం ఉంటుంది. కాబట్టి నమ్మి ఒకరికి ఆస్తి ఇవ్వడమో, నమ్మి అంతస్తు ఇవ్వడమో, మన విషయాలు నమ్మి ఇంకోళ్ళు చెప్పడమో చేయకూడదు. సింహరాశి వాళ్ళు స్వతహాగా తనకు తానకే సృష్టించుకున్న లోకం తనకు తానే చేసుకున్నట్టు పని అయితే కనుక మనం ఏం చేస్తున్నా ఎదుటికి తెలియనంత వరకు ఏమవ్వదు. ఎవరికైతే మన సీక్రెట్స్ కానీ మన విషయాలు ఎదుటికి చెప్పామో ఖచ్చితంగా వాళ్ళ నుంచి బ్యాక్ మెయిలింగ్, ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా నమ్మకుండా తన పని తాను చేసుకునేలా ఫిబ్రవరి మాసం మొత్తం కూడా గడిపితే మంచి అదే పరిహారం అనుకోవచ్చు. అయితే ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మరింత మంచి ఫలితాలు ఉండాలంటే కనుక ఈ దగ్గరలో సమీప దూరంలో కనుక మీకు లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ కానీ, లలిత అమ్మవారి టెంపుల్ కానీ, సరస్వతి మాత, అలానే పార్వతీ మాత, మీకు ఇంకా దగ్గరలో కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కనుక ఉంటే కనుక అందరూ మీ సింహరాశి వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా అన్ని రంగాల్లో రాణించేందుకు గనక మీరు ఎక్కడైతే మీకు సమీప దూరంలో అమ్మవారి ఆలయం ఉంటే అక్కడ కుంకుమార్చన చేయించినట్లయితే గనక ఒక శుక్రవారం రోజు కానీ ఒక బుధవారం రోజు కానీ పులిహోర, చింతపండు పులిహోర ఇంగు ఎక్కువ వేసి చింతపండు పులిహోర కనుక మీరు నైవేద్యంగా సమర్పించినట్టేసి ఆ నైవేద్యం తీసుకుని ప్రసాద రూపంగా ఎవరికైనా పంచినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి నరదీసి నరకోశ కూడా తొలగిపోయేసి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏదైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ కూడా శుభ ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఈ పులిహోర అనేది మీరు నైవేద్య రూపంగా అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు రాణించేదానికి అదృష్టం ఉంది. అలానే మనకి బఠానీలు గుడియాలు ఉంటాయి, మనకి శనగలు కానీ పటానీలు కానీ గుగ్గిళ్ళు వండేసి ఆ గుగ్గిళ్ళు కనుక అమ్మవారికి ఆ శుక్రవారం రోజు కానీ గురువారం కానీ బుధవారం రోజు కానీ అమ్మవారికి ప్రసాద నైవేద్యం కనుక పెట్టినట్టయితే కనుక మీలో ఉండే గ్రహరీత్య దోషాలు, రాహువు కేతువు కుజుడు దోషం కూడా మీకు తొలగిపోయేసి అదృష్టం కూడా మీకు ఉండేదానికి మోసపోకుండా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ఈ ప్రసాదాన్ని మీరు సమర్పించినట్టయితే కనుక ఈ ప్రసాదంలో ఆవాలు
అలానే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి తాలింపు వేయాలి చూద్దాం. అందులో వీళ్ళకి బెల్లం కూడా అందులో కలిపినట్టయితే కనుక ఏదైతే ఆ రవి భగవాన్ యొక్క దోషం కూడా ఉందో అవి కూడా తొలగిపోయేదానికి మీకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మేర గుడాలు గుగ్గిళ్ళు అంటారు ప్రాంతీయ భాషలో, అవి కనుక మీరు వండి అక్కడ పెట్టి చేసినట్టయితే అమ్మవారికి మినిమం 1 కిలో పావు, 1 కిలో మీద పావు కిలో వండేసి కనుక ఏదైనా అమ్మవారికి ఆలయంలో కనుక మీరు సమర్పించినట్టయితే నైవేద్య రూపంలో మీకు నుండి గ్రహరీత్య దోషాన్ని కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే మనకి మహాకుంభమేళ ఇంకా ఫిబ్రవరి 26 తారీఖు మాస శివరాత్రి వరకు ఉంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు చేయాల్సినటువంటి పెద్దలు చేసిన కర్మలు ఏమైనా ఉంటే పోయిన మాసంలో చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ ఈ కర్మ కార్యక్రమాలు కానివ్వండి, ఈ మంచి శుభదృష్టి ఉండేందుకు ఈ యొక్క మాసంలో మీకు సమీప దూరంలో ఉన్నటువంటి చెరువు, కాలువలు, అలానే ఏరులు, సెలయేరులు, బ్రహ్మగుండాలు ఇలా ఉంటే కనుక అక్కడ మీరు స్నానం ఆచరించినట్లయితే మీకున్నటువంటి రుమ్మతులు, గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు, వాత పిత్త కఫ నుంచి వచ్చేటువంటి దోషాలు, మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు స్నానం ఆచరించే ముందు నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో అది మీ బాడీకి అప్లై చేసుకొని గనక మీరు ఈ స్నానం ఆచరించినట్టయితే మీకున్నటువంటి చర్మ వ్యాధులు కూడా పోయేసి మీకు అన్ని రకాల శుభదాయకంగా ఉండేదానికి ఫిబ్రవరి మాసం సహకరిస్తుంది. కాబట్టి ఈ మాసంలో మీకు ఏదైతే చెడు దోషాలు ఉన్నాయో అవన్నీ పరిహార విముక్తంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా బాగుండేందుకు పరిగణిస్తుంది. కాబట్టి ఆ మేర ఈ మాసంలో ఉన్నటువంటి చెడంతా తీసుకునేలాగా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది. అలానే మనకి ప్రతి మాసం చెప్పుకున్నట్టు గ్రహాల నుంచి వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని పఠిస్తే కూడా మీకు ఈ దోషాలను తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర నెంబరు మీకు 68052227 68052227 ఈ నెంబర్ని కనుక ప్రతి రోజు కూడా మీరు 315 సార్లు కనుక పఠించినట్లయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అదృష్టవంతుల వారిని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.